బ్యాక్ బెంచర్ కాన్సెప్ట్స్ లోకి స్వాగతం. మన ఛానల్లో ప్రతి కథ కొత్తగా, రోమాంచకంగా, ఆలోచింపజేసేలా ఉంటుంది. ఈ రోజు మనం చెప్పబోయేది ఒక చిన్న ఊరిలో జరిగిన రహస్యమైన హత్య కథ. ఇది మీరు వినపోతే చివరి వరకు సీట్ ఎడ్జ్ మీద కూర్చోపెట్టే మిస్టరీ. ఒక చీకటి రాత్రి గాలులు బలంగా వీయసాగాయి. ఆకాశంలో కేవలం మేఘాలు, చంద్రుడు కనిపించని రాత్రి. ఆ రాత్రి గ్రామం నిశ్శబ్దంగా ఉంది. కానీ ఒక్కసారిగా ఒక అరుపు వినిపించింది. ఆ శబ్దం అంత గట్టిగా ఉండటంతో పక్కింటి వాళ్ళు కిటికీలు తెరిచి చూశారు. తలుపు బలంగా తట్టిన శబ్దం ఎవరు అర్థం చేసుకునే లోపే రమణ ఇంటి నుండి రక్తం కారుతూ బయటకు వచ్చి చేరిన గీత. వెంకట్రెడ్డి గ్రామ పెద్ద, అందరికీ గౌరవం కాని రహస్యమైన వ్యక్తి. సరోజ ఒంటరిగా జీవించే విధం. గ్రామంలో అందరూ ఆమెను అపశకునంగా భావిస్తారు. రమణ యువకుడు, తిరుగుబాటు స్వభావం, గ్రామ పెద్దలతో విభేదాలు. గౌరీ పాఠశాల టీచర్, అందరికీ సహాయం చేసే స్వభావం, కానీ ఎప్పుడూ భయంగా ఉంటుంది. ఆ రాత్రి అందరూ రమణ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. తలుపు బలంగా విప్పగానే అందరూ షాక్ అయ్యారు. గౌరీ నేల మీద రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె ఛాతిలో కత్తి గుచ్చిన గాయం. పక్కనే రమణ చేతిలో రక్తంతో నిండిన కత్తి. గ్రామస్తులు ఒక్కసారిగా కేకలు వేశారు. హంతకుడే ఇతనే. కానీ రమణ తల ఊపుతూ అన్నాడు, నిజం చెప్తున్నాడు, నేను ఎవరిని చంపలేదు. ఈ కత్తి నా చేతిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఆ రాత్రి పోలీసు వచ్చి రమణాన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు మొదలైంది. ఇన్వెస్టిగేషన్ అధికారి సత్యవ్రతుడు. అతను చెప్పాడు, ఇది సింపుల్ కేసు కాదు, ఎవరో జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ప్రతి ఒక్కరిని విచారించాలి. ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అతను అన్నాడు, రమణ ఇప్పుడు ఊరి పెద్దల్ని వ్యతిరేకిస్తాడు. నాకు చాలా తలనొప్పి. అతను చేశాడని విని ఆశ్చర్యం లేదు. సత్యవ్రతం గమనించాడు. వెంకట్రెడ్డి మాటల్లో భయం ఉంది. తర్వాత సరోజ దగ్గరికి వెళ్ళాడు. ఆమె చెప్పింది, ఆ రాత్రి నేను బయటికి రాలేదు, కానీ దూరంగా ఒక గళం విన్నాను, నువ్వే తరువాతి అని. సత్యవ్రతం ఆశ్చర్యపోయాడు. ఆ గళం ఎవరిది అని అడిగాడు. సరోజ కేవలం తల ఉంచేసింది. గౌరీ ఇంటి రహస్యాలు పరిశీలించాడు. ఆమె డైరీలో రాసి ఉంది, ఎవరైనా నన్ను గమనిస్తున్నారు, నేను ఎవరికీ చెప్పలేను. ఒక రహస్యం బయటపడితే చాలా ప్రాణాలు పోతాయి. నీళ్లు బయటపడుతున్నాయి. రమణ చేతిలో కత్తి ఉన్నా అతని వేళ్లి ముద్రలు లేవు. గౌరీ డైరీలో రహస్యమైన రాసిన లైన్స్. సరోజ చెప్పిన నువ్వే తరువాతి అనే గళం. వెంకట్రెడ్డి అనుమానాస్పదమైన మాటలు. తరువాతి రోజున ఒక కొత్త సాక్ష్యం బయటపడింది. గ్రామంలో ఒక చిన్న పిల్లాడు చెప్పాడు, ఆ రాత్రి నేను బావి దగ్గర ఆటలాడుతున్నాను, అక్కడ ఎవరో ఇద్దరు గొడవ పడుతున్నారని విన్నాను. ఒకవాడు చెప్తున్నాడు, నిజం బయట పెడితే చావు తప్పదు అని. సత్యవ్రతం కళ్ళలో కాంతి మెరిసింది. అంటే ఇది రమణ పని కాదు, ఎవరో పెద్ద రహస్యం దాచిపెట్టడానికి గౌరీని చంపారు. గౌరీ డైరీ చివరి పేజీలో ఒక లైన్ దొరికింది, వెంకట్రెడ్డి దాచిన నేరం బయట పెట్టక తప్పదు. అదే సమయంలో రమణ రక్తంతో ఉన్న కత్తి మీద పరీక్షలో కొత్త విషయం బయటపడింది. ఆ కత్తి మీద రమణ వేళ్లి ముద్రలు లేవు, కానీ వెంకట్రెడ్డి వేళ్లి ముద్రలు ఉన్నాయి. సత్యవ్రతం మొత్తం గ్రామస్తుల్ని కూడగట్టాడు. ఈ కేసులో నిందితుడు రమణ కాదు, హంతకుడు వెంకట్రెడ్డి అని బిగ్గరగా అన్నాడు. అందరూ షాక్ అయ్యారు.
వెంకట్రెడ్డి కంగారు పడ్డాడు. అది అబద్ధం, నేను ఏం చేయలేదు. సత్యవ్రతం సాక్ష్యాలు చూపించాడు. కత్తి మీద ఉన్న వేడి ముద్రలు, గౌరీ డైరీలో రాసిన లైన్, పిల్లాడు విన్న సంభాషణ. మిత్రులారా, ఇంతవరకు మీకు కథ ఎలా అనిపించింది? ఇంత కష్టపడి వీడియో తయారు చేస్తుంది. మీరు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే మాకు మరిన్ని మిస్టరీలు మీకు అందించే ఉత్సాహం వస్తుంది. అయితే కథలోకి తిరిగి వెళదాం. వెంకట్రెడ్డి చివరికి కూలిపోయాడు. అవును, నేను గౌరీని చంపాను. ఆమె నా అవినీతి బయటపెట్టబోతుందని భయపడ్డాను. నేను ఊరి పెద్దను, నా పేరు చెడిపోతుంది అని అనుకున్నాను. వెంకట్రెడ్డి అరెస్ట్ అయ్యాడు. రమణ నిర్దోషి అని నిరూపించబడింది. సరోజ చెప్పిన నువ్వే తర్వాతి గళం నిజానికి గౌరీకి వేసిన హెచ్చరిక అని తేలింది. గ్రామం చివరికి శాంతమైంది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. మనం ఎప్పుడూ హంతకుణ్ణి బయటివాడిగా అనుకుంటాం, కానీ కొన్నిసార్లు నిజమైన హంతకుడు మన ముందే గౌరవంతో కూర్చొని ఉంటాడు.